దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ శనివారము వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి మరొకసారి దేవుని వాక్యములోనికి మనం వెళదాము. రోమాపత్రిక 11వ అధ్యాయము, రోమాపత్రిక 11వ అధ్యాయము 35వ వచనమును మనము మూలవాక్యముగా మనము చదువుకొని దేవుడు మనకు ఏమేమి ఈవులు ఆశీర్వాదాలు ఇవ్వాలో అవి మనము పొందుకుందాము ఈరోజు. హల్లెలూయా. రోమాపత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? ప్రార్థన. అక్కడ చేయి పెట్టి మనమందరము ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన ఆయన, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీ అనాది ప్రణాళికను బట్టి మరొక శనివారము ప్రభు 22వ తారీఖు 8వ నెల 2026 ప్రభువా, నీవు బయలుపరిచిన వర్తమానము వాక్యమును ధ్యానము చేయటానికి ఈ మంచి సమయము నాకు విశ్వాసులకు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. ముందుగా నీకు ఇవ్వవలసినవేమిటి అనేవి మాతో మాట్లాడుతూ రండి ప్రభువా. యూట్యూబ్లో చూస్తున్న వారిని కూడా వర్తమానము ద్వారా తెప్పరలు చేసి ఆశీర్వదించమని నన్ను బిడ్డలతో మీరు ముచ్చటించి, నాతో బిడ్డలతో ముచ్చటించి నీ వాక్యమును వెల్లడపరిచి నీ ఆశీర్వాదాలు, క్షేమాలు, నెమ్మది సంఘం మీద, నా మీద, యూట్యూబ్లో చూస్తున్న వారి మీద ఆశీర్వాదాలు కుమ్మరించబడునుగాక. ఈ వాక్యము విరిచి నాకు బిడ్డలకు వడ్డించమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థించి స్తుతించి వాక్యపు వెలుగులోకి వెళుతూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, ఈ మూలవాక్యము రోమా 11:35లో పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు అని క్వశ్చన్ మార్క్ వేశాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, దేవుణ్ణి నమ్ముకున్న పరిశుద్ధులారా, ముందుగా దేవునికి ఇవ్వవలసినవి ఏమిటి? అసలు ముందుగా దేవునికి ఇవ్వటం వల్ల నీకు ఎన్ని ప్రతిఫలాలు, ఆశీర్వాదాలు నీకు వస్తాయో లేఖనాలలో స్పష్టముగా తేటగా వ్రాయబడి ఉన్నవి. అవి ఏమిటి అంటే ఒక్కొక్కటి నేను చెబుతాను, చాలా జాగ్రత్తగా వినమని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మిమ్మలను వేడుకుంటూ ఉన్నాను. ముందుగా ఆయనకి ఇవ్వాల్సినవేమిటి అంటే, మొట్టమొదటిగా మీ శరీరమును దేవునికి అర్పించండి. చప్పట్లు. ముందుగా మీ శరీరాన్ని దేవునికి అర్పించండి అంటే, ఈ శరీరం మీద దేవుడే అజమాయిషి, దేవుడే ఆధిపత్యము. ఈ శరీరం మీద ఆయనే పట్టు ఉండాలి ఆయనకి. నీ శరీరము నీది కాదు. రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను, చూశారా, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. దేవుని బిడ్డలారా, పౌలు గారు ఈ రోమా సంఘమునకు వ్రాస్తూ, అయ్యా, సజీవ యాగముగా మీ శరీరాలను
ముందుగా దేవునికి సమర్పించండి. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు దేవుని బిడ్డలారా శరీరాన్ని దేవునికి ఇవ్వాలి అంటే, ఈ శరీరము మన మాట వినదు. రోమాపత్రిక 8వ అధ్యాయము మనము చూసినట్లయితే, శరీర స్వభావము గలవారు ఆయనను సంతోష పెట్టలేరు అట. 8వ అధ్యాయము రోమాపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని బిడ్డలారా, నీవు శరీర సంబంధివైతే, శరీరం మీద నీ కోరికలు ఎక్కువైతే, నీవు దేవునిని ఎన్నడూ సంతోషపరచలేవు. కాబట్టి ఈ శరీరాన్ని దేవునికి సమర్పించండి అన్నాడు. అది అంతేకాదు, శరీరమునకు ఆత్మకు కూడా విరోధముగా ఉంటుందని రోమా పత్రిక 8వ అధ్యాయము చూడండి. 8వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. శరీరము మీద మనసు తీసివేసి శరీరమును దేవునికి మొదటికి ఇచ్చారా? లేకపోతే శరీర కోరికలు, శరీరానుసారమైన ప్రవర్తనతో నువ్వు బ్రతుకుతుంటే, నువ్వు దేవునికి అసలు ముందుగా శరీరం ఇవ్వకపోతే ఎలాగండి? శరీరం ఇవ్వకపోతే ఎలాగా? దేవుని బిడ్డలారా, నీ శరీరాన్ని దేవునికి ఇచ్చావా? ఇంకా సైతానికి ఇచ్చావా? లోకానికి ఇచ్చావా? ఒక్కసారి పరిశీలించుకొని ఈ రాత్రి ఈ వర్తమానం వింటున్న దైవ జనులారా, దైవ సేవకులారా, దేవుని బిడ్డలారా, నువ్వు ముందుగా దేవునికి నీ శరీరం ఇస్తే నీకు శరీరం మీద ఆరోగ్యము, చప్పట్లు, శరీరము మంచిగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ శరీరము పరిశుద్ధంగా ఉంటుంది కాబట్టి, నీ శరీరము నీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి, పరిశుద్ధాత్మ ఆధీనములో నీ శరీరం ఉంటుంది కాబట్టి, నువ్వు కొంతకాలం సుఖముగా నీ శరీరము బ్రతికిద్ది, నువ్వు బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి శరీరము ముందుగా ఇస్తే ప్రతిఫలం అంటే, శరీరం ఇంకా దేవునికి ఇవ్వలేదండి. నేను రక్షింపబడిన కొత్తలో మా ఆత్మీయ తండ్రి సేవకులు ఒక ఇంటికి నన్ను తీసుకువెళ్ళారు. ప్రార్థన చేయటానికి వెళదాం తమ్ముడు, ఒక యవనస్తురాలికి ప్రార్థన చేయాలి. మహా ఉంటే 24-25 సంవత్సరాలు ఉంటాయి. నాకు అప్పుడు 19వ ఏట, రక్షింపబడిన కొత్తలో జరిగిన సంఘటన. ఆ ఇంటికి వెళ్ళాము. అదొక పెంకుటిల్లు. ఆ ఇంటి ముందు ఒక అస్తపంజరంలాగా పడి ఉంది ఒక అమ్మాయి. కప్పారు ఆ అమ్మాయికి గుడ్డ. ఇక గుడ్డే కనపడుతుందిగా, మనిషి కనపడలేదు. అయ్యా ఇదిగో ఈ అమ్మాయికి ప్రార్థన చేయండి అని ఆ తల్లిదండ్రులు వచ్చారు. ఆ మంచం దగ్గర నిలబడ్డారు. మా ఆత్మీయ తండ్రి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూశాడు. నేను కూడా చూశాను. బాగా సన్నగా ఉంది ఆమె, 24 సంవత్సరాలే. ఎముకలు గూడైపోయింది. అయితే వాళ్ళు ప్రార్థన చేయండి అన్నారు. ఏమని ప్రార్థన చేయాలని అడిగాడు ఆ పాస్టర్ గారు. ఈమె బ్రతకాలని ప్రార్థన చేయండి అయ్యా అన్నారు. ఏమిటి, ఎందుకు ఇట్లా అయిందంటే వాళ్ళు చెప్పట్లేదు తల్లిదండ్రులు. సరే ఆ పాస్టర్ గారు మేము ప్రార్థన చేసి వచ్చేసాం, బయటకు వచ్చేసాం. ఈ పాస్టర్ గారు అడిగారు కొంతమందిని, మా ఇంటి పక్కన వాళ్ళు చర్చికి వచ్చినప్పుడు అడిగారు, అమ్మా ఏమైంది ఆ అమ్మాయికి,
ఏంటి అలా ఉందా? తల్లిదండ్రులు చెప్పలేదు మాకేమి, ఏదో ప్రార్థన చేయండి స్వస్థత రావాలా, మళ్ళీ తిరగాలి, మామూలు మనిషి అవ్వాలన్నారు. ఏం లేదంటే ఏం లేదు అయ్యగారు. ఆమె వాళ్ళు అన్న మాటలు ఏంటంటే, ఆ యవన కాలములో ఇష్టానుసారంగా అందాన్ని చూసుకొని, చాలా అందంగా ఉంటుందంట ఆ యవనస్తురాలు, తన జీవితాన్ని పాడు చేసుకొని ఇష్టానుసారంగా శరీరాన్ని పరాయ స్త్రీలకి ఇచ్చేసి, పరాయ పురుషులకి ఇచ్చేసి ఎయిడ్స్ వచ్చింది అయ్యగారు ఆమెకి. అది ఎయిడ్స్ వచ్చిన తర్వాత ఇక అట్లా ఎముకలు గూడైపోయింది. అందం ఏమైపోయింది? సహోదరుడా, శరీరాన్ని లోకానికి, సైతానికి, పాపానికి అప్పచెప్పావా? జాగ్రత్త. ఒక రోజున నువ్వు ఎముకలు కూడా అవద్దని దైవజనుడిగా పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిక చేస్తున్నాను నిన్ను. నీ శరీరము దేవునిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయునది. బైబిల్ చూడాలా? ఈ శరీరము చాలామంది త్రాగుడికి అప్పచెప్పారు. ఈ శరీరాన్ని చాలామంది వ్యభిచారానికి అప్పచెప్పారు. ఈ శరీరాన్ని చాలామంది జారత్వానికి అప్పచెప్పారు. ఈ శరీరాన్ని చాలామంది దేనికి అప్పచెప్పారు. నో, మొదటిగా ఈ శరీరాన్ని దేవునికి ఇవ్వు. చప్పట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరము పదిలముగా ఉంటుంది. ఈ శరీరం మీదకి శాపము కానీ రోగము కానీ ఏది రాదు. ఎందుకంటే ఈ శరీరము దేవునికి ముందుగా ఇవ్వటం వల్ల నీకు ప్రతిఫలం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇది ఒకటి. రెండవది ఏమిటో తెలుసా? హృదయము అన్నాడు. దేవునికి స్తోత్రం. సామెతలు 23వ అధ్యాయము 26వ వచనం. ముందుకు రండమ్మా. 23వ అధ్యాయము 26వ వచనం. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. సామెతలు 23:26. అంటే ముందుగా హృదయమును దేవునికి ఇవ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎందుకు హృదయాన్ని ఇమ్మన్నాడు దేవుడు అంటే, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. అంటే దీనిని గ్రహించే మనిషి కానీ మనుషుడు కానీ లేడు. కనుక హృదయము దేవునికి ఇవ్వటం వల్ల ఆ హృదయములోనికి దేవుడు వచ్చి నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ముందుగా ఆయనకి ఇవ్వాల్సిన ఏమిటో తెలుసా? ఒకటి హృదయము. పక్కన వాళ్ళు చెప్పు. హృదయమా శరీరమా? శరీరము. అందరూ అనండి. ముందుగా ఆయనకి ఇవ్వాల్సింది శరీరము. రెండవది ఆయనకి ఇవ్వాల్సింది హృదయం. ఎందుకంటే ఇక హృదయం గురించి చెబితే టైం అయిపోద్ది, కానీ ఒకే ఒక్క విషయం చెబుతాను. నీ హృదయములో దేవుని వాక్యం ఉన్నదా? కొలసి 3:16. కొలసి 3:16. 3:16 త్వరగా తీయండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. త్వరగా 3:16. కొలసీ పత్రిక 3:16. బోధించుచు కృపాసహితముగా
మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా, దేవునికి స్తోత్రం. అంటే దేవుని వాక్యము హృదయములో నీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చప్పలు కొట్టండి గట్టిగా. వాక్యము హృదయములో ఉంటే ఏమవుతుందో తెలుసా? 119వ కీర్తన 11వ వచనం. 119వ కీర్తన 11వ వచనం. అందుకే నీ హృదయము దేవునికి ఇచ్చావా సహోదరి సహోదరుడా? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. హృదయం ఇచ్చావా సహోదరి సహోదరుడు దేవునికి? లేకపోతే నీ హృదయములో ఎవరో ఉన్నారా? ఈరోజు ట్రెండ్ అయిపోయిందండి. చాలామంది యవనస్తులు యవనరాళ్ళు ఏం మాట్లాడుతారంటే, హృదయము ఎవరికి ఇచ్చేసాను పాస్టర్ గారు అట. ఇదేంటో అర్థం కావట్లే. ఏమండి, హృదయములో దేవుని వాక్యం ఉండాల్సింది, హృదయము దేవునికి ఇవ్వాల్సింది పోయి ఎవరెవరికి ఇచ్చి చనిపోతున్నారు. యవనస్తులారా జాగ్రత్త. ఒక దైవజనుడుగా నిన్ను హెచ్చరిక చేస్తున్నాను. నీ హృదయము ఎక్కడెక్కడో పారేసుకొని, ఒక వ్యక్తి చాలా దండిగా ఉండేవాడు, రాను రాను బక్క చిక్కిపోయి అస్తపంజరంలాగా నాకు ఎదురయ్యాడు. ఏమిట్రా నువ్వు చర్చికి రావు, అలా అయిపోయావు, ఏమైందంటే పక్కనున్న లవ్ ఫెయిల్యూర్ అయ్యా అంటాడు వాడు. చూడు గట్టిగా ఏమంటాడో, లవ్ ఫెయిల్యూర్ అట. మరి ఆడేంటి అర్థం కాదు. నేనన్నా నువ్వు చచ్చిపోతావురా త్వరగా, అది బాగానే ఉంటుంది, దానికి ఎందుకు హృదయం ఇచ్చాట? అస్తపంజరం అయ్యావు, వదులుకోదాన్ని అంటే వదలనయ్య గారు చచ్చేదాకా అన్నాడు. 10 రోజులు గాడు చచ్చిపోయాడు. ఆ అమ్మాయి విషయంలో యవనస్తుడు కడతీరిపోయింది వాడి జీవితం. నీ జీవితం ఎలా ఉంది? నీ హృదయం ఎవరికి ఇచ్చావు? జాగ్రత్త. అది హృదయములో దేవుని వాక్యం ఉంటే, ముందుగా దేవునికి నీ హృదయం ఇస్తే నీ జీవితమే ఒక సూపర్ టోపర్గా ఉంటుంది. చప్పట్లో హల్లెలూయా. నీ జీవితం మీద దేవుని ఆత్మీయ వర్షం, దీవెన వర్షం నీ జీవితం మీద కుమ్మరించబడుద్ది. హృదయము ముందుగా దేవునికి ఇవ్వు. 1, శరీరమును దేవునికి ముందుగా ఇవ్వు. 2వది హృదయమును దేవునికి ముందుగా ఇవ్వు. ఇక 3వది చెప్పి నేను ముగిస్తాను. అమ్మ ముందుకు వచ్చి కూర్చోండి, ముందుకు రావాలా? 3వది ముగిస్తాను. 3వది చెప్పి ఏంటంటే, మొదటిగా నీవు వెళ్ళి మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. 5:24 మత్తయి సువార్త. అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి పక్కన వాళ్ళు చెప్పండి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించుము. బాగా వినాలి, ఇది 3వది. ఇది చెప్పి ముగిస్తాను. మొదట వెళ్ళి అంటే అర్థం ఏంటంటే, మొదటిగా నీ సహోదరునితో, లేక నీ ఇంటి ముందోళ్ళతో, ఇంటి వెనకోళ్ళతో, మళ్ళీ అనండి, లేకపోతే నీకెవరైనా కోపంగా ఉంటే ముందు వెళ్ళి సమాధాన పడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా గట్టిగా. కొంతమంది నన్ను అడిగారు, పాస్టర్ గారు మా సంఘస్థులు చాలా మంచోళ్ళండి, వాళ్ళు ఈ వాక్యం విని ఇన్స్పైర్ అయ్యి, అన్నయ్య శత్రువును ప్రేమించడానికి వెళ్ళాము, సమాధాన పడటానికి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ముఖం తిప్పుకొని వెళ్ళిపోయారు, ఇప్పుడు మేమేమి చెయ్యాలి అన్నారు వాళ్ళు. అయితే నేను చెబుతున్నాను, బాగా వినండి. యూట్యూబ్లో వింటున్న వాళ్ళు కూడా వినండి, విశ్వాసులారా మీరు కూడా వినండి. సర్వ సమాజమా, క్రైస్తవ సమాజమా విను పరిశుద్ధాత్మ స్వరం.
నీవు సమాధాన పడాలి అని నీ మనసు అనుకొని నువ్వు వెళ్ళి, లేకపోతే వాళ్ళు ఎదురుపడినప్పుడు బాగున్నారా వందనాలు అన్నప్పుడు వాళ్ళు ముఖం తిప్పుకొని వెళ్ళిపోయారంటే ఆ శిక్ష నీకు రాదు, వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే నీకు సమాధాన పడాలనే మనసు నీకు ఉంది కాబట్టి ఆ శిక్ష నీ మీదకు రాక వాళ్ళ మీదకి వెళ్ళిపోతావు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, హృదయపూర్వకముగా నీవు నీ సహోదరుని కానీ పొరుగువానిని కానీ ఎవరినైనా ప్రేమించాలి, క్షమించాలి, సమాధాన పడాలి అని అనుకుంటున్నావంటే ఆ శిక్ష, ఆ శాపము నీ మీదకి రాదు. చప్పట్లు. వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే నీకు సమాధాన పడాలి అని నీకు మనసు ఉంది, కానీ వాళ్ళకి మనసు లేదు కాబట్టి అది దేవుడు వాళ్ళకి శిక్షిస్తాడు, నిన్ను శిక్షించడు. ఎందుకంటే నువ్వు మొదట వెళ్ళావు, సమాధాన పడాలని అనుకున్నావు, కానీ ఏమైందంటే వాళ్ళు లోబడలే, కనుక శిక్ష వాళ్ళ మీదకి వస్తుంది. నీవు నేరస్తుడు అవ్వవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. అది విషయం. అంతేగాని నువ్వు పొద్దాక వెళ్ళి సమాధాన పడమంటలే. మొదట నీకు వెళ్ళి సమాధాన పడుతుంటే వాళ్ళు వెళ్ళిపోయారండి. అప్పుడేంటి పరిస్థితి? నా జీవితంలో కూడా జరిగింది చాలా వరకు. అప్పుడు దేవుణ్ణి అడిగాను నేను, అంటే దేవుడు అన్నాడు, నీకు సమాధాన పడాలని నీ మనసు అంటుంది కాబట్టి, నీ హృదయం అంటుంది కాబట్టి నువ్వు నేరస్తుడు కాదు నా కుమారుడా. చప్పట్లో. న్యాయపీఠం ముందు నీవు చెప్తావు నాకు, అయ్యా నేను ఈ వ్యక్తితో సమాధాన పడాలనుకున్నాను, ఈ అమ్మాయితో సమాధాన పడాలనుకున్నాను, ఇదిగో నా అన్నతో సమాధాన పడాలనుకున్నాను, నా తమ్ముడితో సమాధాన అనుకున్నాను, నా తోటి కోడలతో సమాధాన పడాలనుకున్నాను, నా మరదలతో సమాధాన పడాలనుకుంటున్నాను, కానీ వాళ్ళు సమాధాన పడలేదు, నీకు తెలుసు, వాళ్ళు ముఖం తిప్పుకున్నారు అని నువ్వు చెప్పగలే ధైర్యం నీకు ఉంటుంది. ఎందుకంటే నీ హృదయంలో, నీ మనసులో కుళ్ళు, కుట్ర, కుతంత్రం, అసూయ ఏమీ లేదు. వాళ్ళ మనసారా నువ్వు క్షమించావు కాబట్టి దేవుడు నిన్ను గట్టెక్కిస్తాడు. స్తోత్రం చెప్పండి ఇంకా గట్టిగా. ఈ రోజైనా, ఈ క్షణమైన ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరుడా, ఎవరైనా నీకు విరోధముగా కనబడితే ఫోన్ తీసుకో, ఫోన్ చేయి, లెటర్ రాయలేకపోతే, లేకపోతే వాట్సాప్లో ఐఎమ్ సారీ, నన్ను క్షమించని పెట్టేసేయి. ఆ నేరము నీ మీద ఉండదు. దేవునికి స్తోత్రం. మొదటిగా వెళ్ళి నువ్వు ఏం చేయాలా? సహోదరునితో సమాధానపడు. ఇప్పుడు దేవునికి ఇవ్వవలసినవి చెప్పండి. ముందుగా శరీరము, లేట్ కమర్స్ నేనేం చేయలేను. శరీరము, మళ్ళీ యూట్యూబ్ చూడండి, అప్లోడ్ చేస్తారు మా పిల్లలు. శరీరము ఇచ్చావా? ఇస్తే నీకు ప్రతిఫలం రాబోతుంది. హల్లెలూయా. 2, హృదయము ముందుగా దేవునికి ఇచ్చావా? నీకు ప్రతిఫలం రాబోతుంది. దేవునికి స్తోత్రం. 3, సమాధాన పడ్డావా? మొదటిగా వెళ్ళి నీకు ప్రతిఫలం రాబోతుంది. దేవునికి స్తోత్రం. మరలా మనం మూల వాక్యంలోకి వద్దాం. రోమా పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? దేవునికి స్తోత్రం. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడంటే 4వది కూడా చెప్పమని పరిశుద్ధాత్మ ప్రభులు వారు చెబుతున్నాడు. ఏమిటి ఆ 4వది? ఏంటో తెలుసా? ముందుగా ఆయనకి ఇవ్వాల్సింది ఏంటంటే సమయము. అందరు పక్కన వాళ్ళు చెప్పండి, సమయము. దేవునికి ఇవ్వాల్సిన సమయం ముందుగా. దశమ భాగం అంటే డబ్బులు కాదు నేను అనేది, సమయము. రోజుకి 24 గంటలు. 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు ముందుగా దేవునికి ఇచ్చావా? సమయం. టైం అంటారు ఇంగ్లీష్లో, టైం, సమయం. దేవునికి స్తోత్రం. సమయము ముందుగా ఇచ్చావా? భక్తులు ముందుగా ఇచ్చారు. 63వ కీర్తన 1వ వచనం, దేవా నా దేవుడవు నీవే. 63వ కీర్తన 1వ వచనం, దేవా నా దేవుడవు నీవే. దేవా నా దేవుడవు నీవే. వేకువనే నిన్ను వెతుకుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. వేకువనే నిన్ను వెతుకుదను. నీ బలమును వేకువనే లేచి
యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు తడిపి వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు తడిపి ఆరాధన ఆరాధన నా తండ్రి యేసుకు ఆరాధన 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 నా యేసు రాజుకు ఆరాధన. అందరూ ఆరాధన ఆరాధన నా తండ్రి యేసుకు ఆరాధన 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 నా యేసు రాజుకు ఆరాధన. వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు తడిపి. దేవుని బిడ్డలారా, వేకువనే లేచారు భక్తులు. ఎందుకు తెలుసా? సమయం మొదటిగా దేవునికి ఇవ్వండి. చప్పట్లో దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? రోజంతా నీకు సమాధానము, ఆమెనండి. రోజంతా నీకు నెమ్మది, ఆమెనండి. రోజంతా పిచ్చి పిచ్చిగా ఉండు, గలిబిలవో, ఆనందంగా సంతోషంగా సమాధానముగా ఆ రోజు గడిచిపోతుంది. నీకు కావలసిన ఆరోగ్యము, నీకు కావలసిన ఆహారం, నీకు కావలసిన శుభవార్తలు దేవుడు పంపిస్తుంటాడు. చప్పలు కొట్టిన గట్టిగా. ముందుగా సమయం ఇచ్చావమ్మా, లేకపోతే సమయాన్ని దొంగిలిస్తున్నావా? అది దేవునికి స్తోత్రం. ముందుగా ఆయనకి ఇవ్వండి. ముందుగా ఏది ఇచ్చినా నీకు ఆశీర్వాదమే. 4 చెప్పాను. ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందండి. యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు కూడా పొందండి ప్రతిఫలాలు. యేసయ్యకు ముందుగా ఇచ్చి, హల్లెలూయా. శరీరమును ముందుగా ఇవ్వండి, హల్లెలూయా. హృదయమును ముందుగా ఇవ్వండి, హల్లెలూయా. మూడవది మొదట వెళ్ళి సమాధాన పడటానికి సహోదరునికి ముందుగా వెళ్ళు. దేవునికి స్తోత్రం. వాళ్ళతో సమాధాన పడటానికి ముందుగా వెళ్ళు. క్షమించటానికి ముందుగా వెళ్ళు. వాళ్ళు క్షమించకపోయినా నువ్వు మాత్రం సమాధాన పడు. ఆ ప్రతిఫలం నీకు వస్తుంది. 3. 4వది సమయం ఇవ్వు. దేవునికి స్తోత్రం. అట్టి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాము. లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాము. నేను నీకు ముందుగా ఈ 4 ఇస్తానయ్యా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకోండి. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకోండి. లేచి నిలబడి 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేసుకోండి. ముందుగా దేవునికి ఇవ్వవలసిన పరిశుద్ధాత్మ ప్రభుల వారు చెప్పారు. అట్టి కృప మీకు అనుగ్రహించబడునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి నాయన, ఇదిగో తండ్రి, ఈ శనివారము ప్రభు ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడు. ముందుగా నీకు ఇవ్వవలసిన ఏమిటి అనేది మాతో మాట్లాడి నన్ను బిడ్డలు తెప్పరలు చేసినందుకు స్తోత్రాలు. ఈ వాక్యము ద్వారా ప్రజలు కదిలించబడునుగాక. నీ వర్తమానము పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీద కుమ్మరించబడునుగాక. యూట్యూబ్లో వింటున్న వాళ్ళు, అలాగే నాయన లైవ్లో వింటున్న వాళ్ళు, ప్రభు ఈ వర్తమానము ద్వారా వాళ్ళ జీవితాలు కదిలించబడునుగాక. శరీరము ముందుగా ఇచ్చి ప్రతిఫలం పొందుకొనుగాక. హృదయము ముందుగా ఇచ్చి ప్రతిఫలం పొందుకొనుగాక. మొదట వెళ్ళి సమాధాన పడిన వారికి ప్రతిఫలం వచ్చునుగాక. ఇక 4వది సమయము నీకిచ్చి వాళ్ళు ప్రతిఫలం పొందునుగాక. అట్టి కృప, ఆశీర్వాదము, నెమ్మది ఈ బిడ్డలందరికీ నాయన కలుగునుగాక. నీవే తోడుకోండి. వాక్యమును నీ పాదములతో పెట్టి పొందుకొని అడిగి ఆశీర్వాదకరముగా దీవెనకరంగా ఈ వాక్యాన్ని మాకు ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థించి స్తుతించి గణపరిచి నీ వాక్య వెలుగులోకి వెళ్ళి వచ్చి నీ సన్నిధి నిండుగా మేము అనుభవించి ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మంచి